ఇళ్ళలో నేను బయటకి వెళ్ళొస్తాను, జాగ్రత్తగా ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు సరేనా? మమ్మీ నువ్వు వెళ్ళేస్తా. మేము భయపడంలే మమ్మీ, నువ్వు వెళ్ళేస్తా. మేము జాగ్రత్తగా ఉంటాం మమ్మీ, నువ్వు వెళ్ళేస్తా. ఒక్కొక్కళ్ళు ఒక్కో రూమ్ లోకి వెళ్ళి అనుకుందాం. నువ్వు మీ ఇద్దరు నా దగ్గర రా. నువ్వు కూడా నా దగ్గరికి రావద్దు. మీ ఇద్దరు నా దగ్గరికి సరే, ఎవరైతే ఆ రూమ్ లో అనుకున్నాం. అమ్మయ్య, నా రూమ్ లోకి నేను వచ్చిన. ఎవరి రూమ్ లో ఉండదు, ప్రశాంతంగా ఉండొచ్చు. పేరు తెలిపండి ఎవరి ఉండకు వాళ్ళు వెళ్ళి. అమ్మయ్య ప్రశాంతంగా ఉంది. ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోయిన ఫోన్ చేసుకో. బోర్ కొడుతుంది, ఫోన్ చేయాలి. కదా మరి ఎందుకు ఇంత ఎక్కుతుంది. దేవుడి ఇంత క్రీపర్ ఉంది. నేను ఫోన్ చూడ పండుకుంటా. కొంచెంసేపు ఫోన్ చూద్దాం. అబ్బో మమ్మీ, అమ్మ నీ ఫోన్ చూడు. అమ్మ నేను పండుకుందాం చూస్తాం. వాళ్ళు పీరుకోలే నా దగ్గరికి. సంధ్య సంధ్య అనుకుంటే వస్తారు. అంతలోపు నేను ఫోన్ చూస్తా. అమ్మో ఇలాంటి వీడియోస్. అమ్మ నేను ఫోన్ చూడ నేను పండుకుంటా. పండుకొని నా దగ్గర పోతా. ఏమో పడుకుని ఏం చేయమ్మా, నేను వాళ్ళ దగ్గర పోతా. ఏంటిది తెలియడం అమ్మ, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా. చెయ్యందుకు వేస్తే భయపడతా కదా. అంటే అది కలుపుతావు కదా అని. బుద్ధుండే నేను నువ్వు అట్లా వేస్తా, నువ్వు అట్లా వేస్తా. నువ్వే ఇట్లా వచ్చినావు. నువ్వేం వచ్చినావు? అది మీ ఇద్దరు భయపడుతున్నేమో చూద్దామని వచ్చిన. ఇంకేనా బుద్ధి ఉందా నీకైతే? అదే ఇట్లా చెయ్యేసి పిలుస్తున్నావు. భయపడరా ఎవరన్నా? వాళ్ళు వేయలేదా? అంటే అది అదంతా పక్కన పెట్టరు కానీ నువ్వెందుకు వచ్చినావు? మీ ఇద్దరు భయపడుతున్నేమో చూద్దామని వచ్చానే. మీ ఇద్దరు భయపడుతున్నామో నేను వచ్చినా. మీ ఇద్దరు భయపడుతున్నాను నేను వచ్చిన. సరిపోయింది, ముగ్గురం ఒకటే అనుకొని వచ్చామన్నమాట. అవును అవును, మనం దుప్పట్లు ఎందుకు వేస్తున్నాం? అవును ఇప్పుడు ఒకరి కోసం ఒకరు వచ్చినాం కదా, కాబట్టి మనం ముగ్గురం ఒకటే రూమ్ లో ఉందాం. ఓకేనా? సరే సరే పదండి. అమ్మయ్యా సేఫ్. ఇప్పుడు నేను భయపడా. అమ్మయ్య భయమే లేదు ఇప్పుడు నాకు. అమ్మయ్య ఇంకా భయం లేదు, ఏం లేదు. ఏంటి మన సౌండ్ వచ్చిందా? అదేమని పిల్ల పడక సౌండ్ వచ్చింది. నాకు రాలగా పడక తిను. సంధ్య సౌండ్ ఇప్పించింది. ఏం రాలేదు పడక. ఏమి నాకు వినిపించింది. పడక ఏంటో సౌండ్ చూద్దామా? అందరు ఇట్లా పెట్టుండి చెప్తా. ఎందుకంటే నేను ఒక సినిమాలో చూసిన, ఇట్లా పెడితే అంటే దెయ్యం రాదంట దగ్గరికి. నువ్వేంటే ఫోటోలు తీస్తున్నావా? నువ్వేమన్నా కూసో. ఇట్లా పెట్టి పోదు. ఇట్లనే పెట్టుకొని హౌలో పోయి. సరే పదండి. అది ఊరికి అసలు ఏముంది
ఆగండి, ఎందుకని దుక్కుతున్నావు? ఏమైంది చిప్స్ ప్యాకెట్ ఏమైంది కందరు అర్జున్ మీకు ఒకటి చెప్తా, భయపడకండి. ఎందుకంటే నేను సినిమాలో చూసిన, భయపడకండి చెప్తున్నా, భయపడకండి. పల్లేండి మన వెనకాల కుర్చీ ఉంది కదా, ఆ కుర్చీలో ఖాళీగా ఉంటే దేవుని చూస్తాము. మీకు ఒక చెప్తా, మీరు ఏమన్నానంటేనే చెప్తా. మళ్ళీ మీరు తిట్టకూడదు మనం చెప్పిన తర్వాత. సరే తిట్టాలే చెప్పు చెప్పు ఇప్పుడు కరెంట్ పోతే ఎట్లుంటది? అరే ప్లీజ్ అంటే నాకు అనిపించింది, నేను చెప్పాను. ఎందుకు చెప్పు అనిపిస్తే నువ్వు కదని లోపడానికి వచ్చా మీకు కూడా చెప్తే కొద్దిగా నా భయం తగ్గుతుంది. నాకు ఒకటి అనిపిస్తుంది, చెప్తాను. చెప్పకుండా నా బ్రెయిన్ లో ఉండిపోయి నాకు భయం వస్తుంది. చెప్పు. కరెంట్ పోయినప్పుడు, సినిమాలలో చూసిన కరెంట్ పోయినప్పుడు ఫుల్ వస్తాయంట. అదే ప్లీజ్. అదే ఎందుకన్నావే అదే భయం అవుతుంది ఇప్పుడు నాకు. మమ్మీ ఎప్పుడు వస్తావు నువ్వు? ఏం భయపడుతున్నారా? ఏం భయపడతలే, జల్దీ రా మమ్మీ. పెట్టండి, వస్తున్నా. కొన్ని సినిమాలలో చూసినా పిల్లల సౌండ్లు అన్ని చేసినాయి సార్. అన్ని అయినాయి కదా మనకి ఇప్పటిదాకా, అయినాకంతా దేవుని సౌండ్. ఇప్పుడు దాకా అయింది చాలు, ఇప్పటిదాకానే మస్తు అయింది చాలు. కన్నమే నువ్వు దీనికి మనం ఇంతసేపు భయపడ్డాం. ఎవరక్కడ? ఎవరు ఎవరు ఫస్ట్ డోర్ ఎవరు? సరేలే ముగ్గురు ఎవరక్కడ? ఎవరు 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 చెప్పండి, చెప్పండి చెప్పండి అడుగుతున్నాగా. అయితే మేము మన డైరెక్ట్ స్వర్గంలోనే కలుసుకుందాం, ఓకేనా? సరే బాయ్ బాయ్. పిల్లలు నేను వచ్చేసిన. మమ్మీ మేము ఎంత భయపడ్డామో తెలుసా? అయినా నువ్వు డోర్ కొట్టేటప్పుడు చెప్పొచ్చు కదా నేనని. అవును చెప్పచ్చు కదా, ఊరికేనే భయపెడదామని. ఊరికేనేనా?
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.